చంద్రబాబు పవన్ భేటీ యువగళం ప్రజాగళమై 21న సిడబ్ల్యూసీ భేటీ సారు దర్శనం దుర్లభం నీటి పారుదలపై సీఎం రేవంత్ సమీక్ష తొలి వన్డేలో భారత్ ఘన విజయం ఇలాంటి వార్తల సమాహారం టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. హైదరాబాద్ పవన్ కళ్యాణ్ నివాసంలో వారిద్దరూ సమావేశమయ్యారు. 2.5 గంటలకు పైగా చర్చలు సాగించారు. ఏపీలో మార్చిలోనే ఎన్నికలు జరగొచ్చు అని ప్రచారం జరగడంతో వారి భేటీకి మరింత ప్రాచుర్యత లభించింది. ఎన్నికల సన్నద్దత సీట్ల సర్దుబాటుపై సమీక్షించారు. ఉమ్మడి మేనిఫెస్టో కలిసి బహిరంగ సభలో నిర్వహణ ఉభయుల పొత్తు బలోపేతం ఎన్నికల వ్యూహరచనపై చర్చించారు. ఈ రెండు పార్టీలు కలిసే ఎన్నికల్లో పోటీ చేయబోతున్న నేపథ్యంలో సీట్ల సర్దుబాటుపై చర్చలు కొనసాగాయి. ఈ పార్టీల అగ్రనేతలు తరచూ భేటీ అవుతున్నారు. పవన్ కొద్ది రోజుల కిందట చంద్రబాబు నివాసానికి వెళ్లగా టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా మాదాపూర్లోని పవన్ నివాసానికి వెళ్లారు. 2014 ఎన్నికల తర్వాత ఆయన జనసేనాని నివాసానికి వెళ్లడం ఇదే తొలిసారి. చంద్రబాబును పవన్ సాదరంగా ఆహ్వానించారు. ఏపీలో రాజకీయ పరిస్థితులు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. రెండు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో విడుదలపై సమీక్షించారు. చంద్రబాబు పవన్ ఫోటోలతో ఉమ్మడి మేనిఫెస్టోను రూపొందించనున్నట్లు సమాచారం. ఈ భేటీలో ఏపీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నేటితో పూర్తి కానుంది. ప్రజాగళమై సాగిన ఈ యాత్ర ఈ ఏడాది జనవరి 27న కుప్పంలోని శ్రీ వరదరాజస్వామి పాదాల వద్ద ప్రారంభమైంది. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో బాధితులుగా మారిన రాష్ట్ర ప్రజలకు తానున్నాను అన్న భరోసా కల్పించేందుకు లోకేష్ పాదయాత్ర చేశారు. 5 కోట్ల ఆంధ్రుల ఆశలు ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ ప్రజా చైతన్యమే ధ్యేయంగా లోకేష్ ముందుకు సాగారు. లోకేష్ 226 రోజుల పాటు 3132 కిలోమీటర్లు నడిచారు. 11 ఉమ్మడి జిల్లాల పరిధిలో 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 232 మండలాలు మున్సిపాలిటీలు 2028 గ్రామాల మీదుగా యాత్ర సాగించారు. ఉద్యోగాలు లేక నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న యువత దారి చూపిస్తాను అని హామీ ఇచ్చారు. ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి వస్తాము అనే గ్యారంటీ లేక భయాందోళనతో బతుకుతున్న మహిళలకు అభయం ఇచ్చారు. అడ్డగోలు ధరల బాదుడుతో బతుకు భారంగా మారిన సామాన్యులకు భరోసా కల్పించారు లోకేష్. అభద్రతా భావం నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు తాను ఉన్నాను అన్న ధైర్యం కల్పించారు. 70 బహిరంగ సభలు, 155 ముఖాముఖి సమావేశాలు, 12 ప్రత్యేక కార్యక్రమాలు, 8 రచ్చబండలు నిర్వహించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు లోకేష్. ప్రజల నుంచి రాతపూర్వకంగా 4353 వినతి పత్రాలు అందుకున్నారు. వివిధ సామాజిక వర్గాలు, వృత్తుల వారిని లోకేష్ నేరుగా కలుసుకుని వారి కష్టాలపై ఆరా తీశారు. సుదీర్ఘ పాదయాత్రలో 1.5 కోటి మంది ప్రజలతో ఆయన మమేకమయ్యారు. రాజధాని అమరావతి ఉద్యమానికి 4 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా తూళ్లూరు దీక్షా శిబిరం దగ్గర రైతులు ఆందోళన నిర్వహించారు. జై అమరావతి అంటూ నినాదాలతో రైతులు హోరెత్తిస్తున్నారు. మాకొద్దు సైకో పాలన అంటూ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దున్నపోతుకు వినతి పత్రం అందజేసి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాజధాని అమరావతి కోసం 4 ఏళ్లుగా అన్నదాతల ఉద్యమ బాట పట్టారు. తమ ఆవేదనను జగన్ ప్రభుత్వం పట్టించుకోవడంతో రైతులు ఆక్రోశం చెందారు. వైసీపీ సర్కార్ రైతులను రోడ్డున పడేసింది అంటూ మండిపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ కు బుద్ధి చెప్తాము అని హెచ్చరిస్తున్నారు. తూళ్లూరు దీక్షా శిబిరంలో అమరావతి ఐక్య కార్యాచరణ జెండాను రైతు జేఏసీ ఆవిష్కరించింది. శిబిరంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. 4 ఏళ్ల ఉద్యమంలో అమరులైన వీరులకు రైతులు నివాళులర్పించారు. వైసీపీ రైతులు 3 రాజధానుల భజన చేయడంతో రైతులు ఆగ్రహం చెందారు. 3 రాజధానుల నిర్ణయాన్ని ప్రతిఘటించి తీరుతాము అని శపథం చేశారు. నాటి నుండి నేటి వరకు అమరావతి సాధన కోసం ఓవైపు దీక్షా శిబిరాల్లో, మరోవైపు న్యాయస్థానాల్లో పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. అమరావతి రైతు ఉద్యమం అజరామరమని పలు ప్రాంతాల ప్రజలు పేర్కొని వారి పోరాటానికి సంఘీభావం తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ ఈ నెల 21న భేటీ అవుతుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయానికి కారణాలను విశ్లేషించడానికి రంగం సిద్ధం చేస్తోంది. బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రణాళికను రూపొందించాలని భావిస్తుంది. మిత్రపక్షాలతో సీట్ల పంపిణీ, ప్రచార వ్యూహాలపై వర్కింగ్ కమిటీ సభ్యులు చర్చిస్తారు. సాధ్యమైనంత మేరకు బీజేపీతో ముఖాముఖి పోటీ చేయాలని భావిస్తోంది. అధిక స్థానాలపైనే కాంగ్రెస్ దృష్టి కేంద్రీకరించాలని పార్టీ నాయకత్వం ఇప్పటికే నిర్ణయించింది. సీట్ల సర్దుబాటుపై మిత్రపక్షాలతో సంప్రదింపులు జరపాలి అని పార్టీ నాయకత్వం సమాలోచనలు జరుపుతోంది. 2024 ఎన్నికల్లో రాహుల్ గాంధీ 2వ విడత జోడో యాత్ర జరిపే అవకాశాలపై వర్కింగ్ కమిటీ చర్చిస్తుంది అని పార్టీ వర్గాలు తెలియజేశాయి. నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అంశాలపై ప్రజలతో రాహుల్ మాట్లాడేందుకు వీలు కల్పించాలి అని పార్టీ నేతలు భావిస్తున్నారు. దేశంలో తూర్పు నుంచి పశ్చిమం వరకు కాలినడకతో పాటు వాహనంలోనూ రాహుల్ యాత్ర కొనసాగే అవకాశాలు ఉన్నాయని ఆ వర్గాలు తెలియజేశాయి. సీట్ల పంపిణీ, సంయుక్త ర్యాలీల నిర్వహణ తదితర అంశాలపై కాంగ్రెస్ నేతలు సమావేశంలో చర్చిస్తారు. సీఎం జగన్ దర్శనం సామాన్యులకు అందనంత దూరంగా ఉంది. ఇప్పటికే ఆయన ప్రజలకు పూర్తిగా దూరమయ్యారు. జిల్లాలకు వెళ్తే బారికేడ్ల మాటున సీఎం దర్శనమిస్తారు. పరదాల మాటున పర్యటన సాగడంతో సీఎంను కలవడానికి అవకాశం లేకుండా పోతుంది అని
వివిధ వర్గాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. తాడేపల్లి ప్యాలెస్ వెళ్తే ఎంట్రీ లభించడం లేదని గగ్గోలు పెడుతున్నారు. గత 4.5 సగం మంది ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా కలవలేకపోయారు. జిల్లా పర్యటనలు, పార్టీ వేదికలు, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం దర్శనం లభిస్తుంది తప్ప మిగతా రోజుల్లో అసాధ్యమని అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటికే మదన పడుతున్నారు. తిరుమలలో మూల విరాట్ దర్శనమైనా లభిస్తుంది కానీ సీఎం జగన్ దర్శనం లభించడం దుర్లభం అని వైసీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. నామినేషన్ వేశాక మళ్లీ ఆయన్ను కలిసే ఛాన్సే రాలేదని పలువురు నేతలు పెదవి విరుస్తున్నారు. ఈ మధ్య బాలినేనికి కూడా ప్రత్యక్ష భాగ్యం కలగకపోవడంతో అలకబూనారు. జగన్ తీరు భరించలేక ఇప్పటికే చాలా మంది నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. జగన్తో 2-3 సార్లు నేరుగా సమావేశమైన నేతలు 10 నుంచి 15 మంది మించి ఉండరు అని అంచనా. గతంలో చంద్రబాబు, వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో ఎమ్మెల్యేలకు వారు నిత్యమూ అందుబాటులో ఉండేవారు. సీఎం జగన్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించడంతో వివిధ వర్గాల ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లోని తన నివాసంలో నీటిపారుదల శాఖపై సీఎం రేవంత్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై నివేదిక ఇవ్వాలి అని ఆదేశించారు. బ్యారేజీపై శ్వేతపత్రం విడుదల చేసేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ లోతులు వెలికితీసే యోచనలో కాంగ్రెస్ సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. బ్యారేజీ కుంగుబాటు, నిర్మాణ అంశాలు, డిజైన్ కు సంబంధించిన అన్ని వివరాలను తనకు ఇవ్వాలి అని అధికారులను సీఎం ఆదేశించారు. సీఎం రేవంత్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈఎన్సీ మురళీధర్ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని ప్రస్తుత నీటిపారుదల రంగంపై రేవంత్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇతర రాష్ట్రాలతో జల వివాదాలకు సంబంధించి కృష్ణా ట్రిబ్యునల్ వద్ద వినిపించాల్సిన వాదనలు సేకరించారు. భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సీఎం చర్చించారు. అంతర్రాష్ట్ర జల వివాదాలను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన ప్రాజెక్టుల ఖర్చులకు సంబంధించిన వివరాలు తనకు ఇవ్వాలి అని నీటిపారుదల శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. యాసంగి పంటలకు నీళ్లిచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలి అన్నారు. నీటి లభ్యత, ఇతర అంశాలపైన పలు సూచనలు చేశారు. సమావేశంలో చర్చించిన అంశాలపై వీలైనంత త్వరగా నివేదికను సిద్ధం చేసి తనకు ఇవ్వాలి అని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రైతు బంధు అమలుపై కాంగ్రెస్ సర్కార్ పునః సమీక్షిస్తోంది. 10కి మించి ఎన్ని ఎకరాలు ఉన్నా 10 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలి అని భావిస్తోంది. ఒక రైతుకు 15 ఎకరాలుంటే 10 ఎకరాలకే రైతు భరోసాను వర్తింపచేయాలని యోచిస్తోంది. ఇప్పటిదాకా ఎకరానికి 5,000 చొప్పున, ఏడాదికి 10,000ను తెలంగాణ సర్కార్ పంపిణీ చేసింది. వచ్చే సీజన్ నుంచి ఒక పంటకు ఎకరానికి 7,500 చొప్పున, ఏడాదికి 15,000 చొప్పున పంపిణీ చేయనున్నారు. రైతు భరోసా పథకానికి పరిమితులు విధించినా లబ్ధిదారుల సంఖ్య ఏమాత్రం తగ్గదు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 70 లక్షల మంది పట్టాదారులు ఉండగా వీరందరికీ రైతు భరోసా అందుతుంది. రాష్ట్రంలో 10 ఎకరాల నుంచి 54 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులు 1.15 లక్షల మంది ఉన్నారు. వీరి పేరిట 12.50 లక్షల ఎకరాల భూమి ఉంది. 10 ఎకరాల పరిమితి పెడితే 1.15 లక్షల మందికి 11.50 లక్షల ఎకరాలకు పెట్టుబడి సాయం అందించాల్సి ఉంటుంది. కటాఫ్ విధిస్తే 1,00,000 ఎకరాలకు రైతు భరోసా ఆగిపోతుంది. ఎకరానికి 15,000 చొప్పున, ఏడాదికి 150 కోట్లు తగ్గుతోంది. ఇప్పటి వరకు ఉన్న పెట్టుబడి సాయాన్ని 10,000 నుంచి 15,000కు పెంచడంతో సర్కార్ బడ్జెట్పై 50% ఆర్థిక భారం పెరుగుతుంది. 1,00,000 ఎకరాలకు మినహాయించి 1.49 కోట్ల ఎకరాలకు రైతు భరోసా పంపిణీ చేయాలి అంటే ఏడాదికి 22,350 కోట్లు అవుతుంది. ఇప్పటి వరకు రైతు బంధు పథకానికి ఏడాదికి అవుతున్న ఖర్చు 15,000 కోట్లు. అంటే ఇకపై 7,350 కోట్ల మేర ఆర్థిక భారం పెరిగే అవకాశాలు ఉన్నాయి. రైతు భరోసాపై వ్యవసాయ శాఖ అధికారులు లెక్కలు తీస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అయ్యప్ప భక్తులు ఆందోళనకు దిగారు. ఎయిర్ ఇండియా నిర్వాహంపై నిరసన వ్యక్తం చేశారు. అయ్యప్ప భక్తులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అగచాట్లు పడ్డారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు మీదుగా కొచ్చి వెళ్లాల్సిన విమానాన్ని సాంకేతిక కారణాల పేరుతో నిలిపివేశారు. దీంతో శబరిమలకు వెళ్లాల్సిన భక్తులంతా కొన్ని గంటల పాటు విమానాశ్రయంలో పడిగాపులు కాచారు. అదే సమయంలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఢిల్లీ వెళ్లేందుకు విమానాశ్రయానికి రావడంతో భక్తులంతా ఆయనతో తమ గోడును వెళ్లబోసుకున్నారు. దీనికి స్పందించిన బండి సంజయ్ కేంద్ర పౌర విమానయానం మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ఫోన్ చేసి సమస్యను ఆయనకు వివరించారు. అయ్యప్ప భక్తుల పరిస్థితిని వివరించి వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని కోరారు. సింధియా వెంటనే ఎయిర్ ఇండియా అధికారులతో మాట్లాడారు. తక్షణమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సింధియా ఆదేశించారు. తెలంగాణలో 11 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బదిలీల ఉత్తర్వులు జారీ చేశారు. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న అరవింద్ కుమార్ విపత్తు నిర్వహణ శాఖకు బదిలీ అయ్యారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బుర్రా వెంకటేశం నియమితులయ్యారు. కళాశాల సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శిగా దానకిషోర్ నియమితులయ్యారు. ఆయనకు హెచ్ఎండిఏ సిడిఎంఏ కమిషనర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. జలమండలి ఎండీగా సుదర్శన్ రెడ్డి నియమితులయ్యారు. వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిగా క్రిస్టినా నియమించారు. ఆర్ఎన్పి శాఖ ముఖ్య కార్యదర్శిగా కెఎస్
శ్రీనివాస్ రాజును నియమించారు. జేఏడీ కార్యదర్శిగా రాహుల్ బొజ్జాను నియమించారు. ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అటవీ పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణిప్రసాద్ ను నియమించారు. ఈపీటీఆర్ఐ డైరెక్టర్ జనరల్ గా వాణిప్రసాద్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా వాకాటి కరుణ నియమితులయ్యారు. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ గా టీకే శ్రీదేవి నియమితులయ్యారు. నల్లగొండ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ బదిలీ అయ్యారు. వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ గా ఆర్వీ కర్ణన్ ను నియమించారు. లోక్సభ ఎన్నికల్లో గెలుపు గుర్రాల కోసం బీజేపీ అధినాయకత్వం అన్వేషిస్తోంది. ఇందుకోసం ప్రత్యేక సర్వే చేపట్టింది. తెలంగాణ నుంచి మెజారిటీ ఎంపీ స్థానాలు దక్కించుకునేందుకు కమలం పార్టీ పావులు కదుపుతోంది. దీటైన అభ్యర్థులను బరిలో దింపాలి అని నిర్ణయించింది. అందులో భాగంగానే అంతర్గత సర్వేను నిర్వహిస్తోంది. ఈ ప్రక్రియ సిట్టింగ్ ఎంపీల నియోజకవర్గాల్లోనూ కొనసాగుతుంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల దృష్ట్యా ఎంపీ అభ్యర్థుల ఎంపికను పార్టీ జాతీయ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి 8 మంది అభ్యర్థులు విజయం సాధించగా 19 నియోజకవర్గాల్లో పార్టీ ద్వితీయ స్థానంలో నిలిచింది. మొత్తం 32 లక్షల ఓట్లను సాధించింది. ప్రస్తుత ఎంపీ స్థానాల కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామని ధీమాను బీజేపీ ముఖ్య నేతలు వ్యక్తం చేస్తున్నారు. దక్షిణ భారతదేశంలో బీజేపీకి ప్రస్తుతం 31 మంది ఎంపీలు ఉన్నారు. వీరిలో కర్ణాటక నుంచి 26 మంది, పుదుచ్చేరి నుంచి 1, తెలంగాణ నుంచి 4 ఉన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలోని 17 స్థానాలకు గాను మెజారిటీ స్థానాలు కైవసం చేసుకునేందుకు కమలనాథులు అంతర్గత కసరత్తును ముమ్మరం చేశారు. దక్షిణాదిన పట్టు మరింత పెంచుకోవడం కీలకమో అని అధినాయకత్వం భావిస్తోంది. అందులో భాగంగానే తెలంగాణపై కమలం పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. మేడారం జాతరను ఘనంగా నిర్వహించాలని మంత్రి సీతక్క సూచించారు. భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఫిబ్రవరి 21 నుంచి మేడారం జాతర ప్రారంభమవుతుందని మంత్రి చెప్పారు. జాతర నిర్వహణకు 75 కోట్లు ఖర్చు అవుతుందని ఆమె అంచనా వేశారు. గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. జాతరలో పారిశుద్ధ్యం, రహదారులు, విద్యుత్, తాగునీటి లభ్యత, స్నానాల ఏర్పాట్లు, భక్తులకు వసతులు తదితర అంశాలపై సంబంధిత అధికారులతో చర్చించారు. భక్తులకు అనువైన ఏర్పాట్లు చేసేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలి అని సీతక్క ఆదేశాలు జారీ చేశారు. ఇదివరకు జాతరకు 2 నెలల ముందే జరిగిన కోయ గిరిజన ఇలవేల్పుల సమ్మేళనం ఈ పార్టీ జాతర సమయంలోనే జరిగేలా చూడాలి అని ఆమె సూచించారు. తద్వారా భక్తులకు గిరిజన సాంస్కృతిక వైభవంగా అవగాహన ఏర్పడుతుంది అని మంత్రి చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి మరోసారి ప్రతిపాదనలు పంపి మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా కోసం కృషి చేద్దామని మంత్రి తెలియజేశారు. తద్వారా రాష్ట్ర బడ్జెట్ కు కేంద్ర నిధులు తోడైతే జాతరను మరింత వైభవంగా నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుందని మంత్రి సలహా ఇచ్చారు. జాతర పనులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. అంతకుముందు ఆమె మేడారంలో మొక్కులు చెల్లించుకున్నారు. నిలువెత్తు బెల్లాన్ని తులాభారంగా ఇచ్చారు. శాశ్వత ప్రాతిపదికన మేడారం జాతర పనులు చేపడతామని మంత్రి చెప్పారు. తనకు మంత్రి హోదాలో మేడారం జాతర నిర్వహించే అవకాశాన్ని ఇక్కడి ప్రజలు అప్పగించారని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. కర్నూలు వన్ టౌన్ లో వైసీపీ నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్ర తుస్సుమంది. జనం జాడలేక వైసీపీ సభ వెలవెలబోయింది. కర్నూలు వన్ టౌన్ కీలక ప్రాంతం కావడంతో బస్సు యాత్రకు ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో జన సమీకరణ చేయాలని వైసీపీ నేతలు భావించారు. వివిధ జిల్లాల్లో బస్సు యాత్రలకు ఆదరణ లేకపోవడంతో కర్నూలు సభను విజయవంతం చేయాలని వైసీపీ నిర్ణయించింది. అందుకోసం రద్దీగా ఉండే కర్నూలు వన్ టౌన్ ఎంపిక చేసి కీలక నేతలను పంపించింది. వన్ టౌన్ లో బహిరంగ సభ ఏర్పాటు చేసినా జనాదరణ లభించలేదు. ఎక్కువ సంఖ్యలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఆధ్వర్యంలో సభ ఏర్పాటు చేశారు. కర్నూలు సభలో మంత్రులు గుమ్మనూరు జయరాం, ఆదిమూలపు సురేష్, ఎంపీ సంజీవ్ కుమార్, రామసుబ్బారెడ్డి, రీజనల్ కోఆర్డినేటర్, ఎమ్మెల్యేలు హఫీజ్ ఖాన్, సుధాకర్, మాజీ ఎంపీ బుట్ట రేణుక పాల్గొన్నారు. ప్రధాన కూడళ్లలో జనం రావడం లేదు అని భావించిన వైసీపీ నేతలు నిత్యము రద్దీగా ఉండే ఓల్డ్ సిటీలో సభను ఏర్పాటు చేసినా ఫలితం లేకుండా పోయింది. వాహనాల రాకపోకలను అడ్డుకునేందుకు బారికేడ్లు అడ్డంగా కట్టినా, షాపులు మూయించి ట్రాఫిక్ ను మళ్లించినా ఫలితం లేకుండా పోయింది. 3 గంటల పాటు పాతబస్తీలో ట్రాఫిక్ మళ్లించినా వైసీపీ లక్ష్యం నెరవేరలేదు. వైసీపీ సభతో వన్ టౌన్ ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గడువు ముగిసినా సొమ్ము చేతికి అందకపోవడంతో మహర్ష చందాదారులు రోడ్డెక్కారు. గడువు తీరిన డిపాజిట్లకు డబ్బు చెల్లించాలని పట్టుపట్టారు. ఖాతాదారుల ఆందోళనతో మహబూబాబాద్ జిల్లా ఆమనగల్లు శివార్లు ఉద్రిక్తత చోటు చేసుకుంది. దశాబ్ది ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహిస్తున్న మహర్ష గ్రూప్ యాజమాన్యాన్ని డిపాజిట్దారులు నిలదీశారు. పాలసీ గడువు ముగిసినా చెల్లింపులు ఎందుకు చెల్లించడం లేదని మహర్ష సీఈఓను మహిళా ఏజెంట్లతో కలిసి బాధితులు నిలదీశారు. ఉత్సవ వేదికపైనే మహిళా ఏజెంట్లు వాగ్వాదం చేయడంతో సంస్థ నిర్వాహకులు నివ్వెరపోయారు. పాలసీలు, ఫిక్స్డ్ డిపాజిట్ల పేరుతో వసూలు చేసిన డబ్బు ఎప్పుడు చెల్లిస్తారు అని బాధితులు ఏజెంట్లు ప్రశ్నించారు. గడువు ముగిసిన పాలసీలకు పాలసీదారుడి ఖాతాలో ఎందుకు డబ్బు జమ చేయలేదు అని మహిళా ఏజెంట్లు ప్రశ్నించారు.
ఏడాది నుంచి ఆఫీస్ తీయడం లేదు అని, ఫోన్లు ఎత్తడం లేదని బాధితులు ఆందోళన చెందారు. ఒక దశలో సంస్థ నిర్వాహకులు, మహిళా ఏజెంట్ల మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరుకుంది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను శాంతింపజేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. గడువు ముగిసిన పాలసీలకు ప్లాట్లను బలవంతంగా అంటగడుతున్నారు అని బాధితులు వాపోతున్నారు. 2 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని నిర్వాహకులు హామీ ఇవ్వడంతో బాధితులు వెనుదిరిగారు. మియాపూర్లో యువకుడి మిస్సింగ్ మిస్టరీ వీడింది. డిసెంబర్ 14న మియాపూర్లో అదృశ్యమైన పవన్ కళ్యాణ్ మృతదేహం దీప్తినగర్లో లభ్యమైంది. దీప్తినగర్లోని ధర్మపురి క్షేత్రంలో చెట్ల పొదల్లో మృతదేహం ఉందని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి పోలీసులు వెళ్లి చూడగా కాలిన శవం లభ్యమైంది. పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. మృతుని బావ అనుదీప్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేశారు పోలీసులు. డిసెంబర్ 14వ తేదీ ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూ ఉందని ఇంట్లో నుంచి పవన్ కళ్యాణ్ బయటకు వెళ్లారు. రాత్రైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. దీనిపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్నారు మియాపూర్ పోలీసులు. హైదరాబాద్ పబ్బుల్లో పోలీసులు సోదాలు చేశారు. జూబ్లీహిల్స్ లోని పలు పబ్బుల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. అన్ని పబ్బుల్లో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. జాగీలాలను కూడా తీసుకువెళ్లారు. డ్రగ్స్, గంజాయి అమ్మకాలపై వారు దృష్టి సారించారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడమే తమ లక్ష్యమని తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ సాండిల్యం తెలియజేశారు. ఎవరైనా మత్తు పదార్థాలు తీసుకుంటే డ్రగ్స్ డిటెక్షన్ పరీక్షలు నిర్వహిస్తాము అన్నారు. ఆల్కహాల్ సేవించిన వారిని గుర్తించేందుకు బ్రీత్ అనలైజర్లతో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించనున్నట్లుగానే డ్రగ్స్ తీసుకున్న వారిని కనిపెట్టేందుకు ప్రత్యేక పరికరాలను తెప్పిస్తున్నామని అన్నారు. యాంటీ నక్సల్స్ వింగ్, గ్రేహౌండ్స్ యాంటీ టెర్రరిజం వింగ్, ఆక్టోపస్ మాదిరిగానే బలమైన యాంటీ డ్రగ్స్ వింగ్ గా టీ-న్యాబ్ ను తీర్చిదిద్దుతాము అని ఆయన చెప్పారు. అందుకు అవసరమైన వనరులు, పరికరాలు, మౌలిక సదుపాయాలను సమకూర్చుకుంటున్నాం. రాజీ లేని పోరాటం చేసే యోధులతో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామన్నారు. నెల్లూరులో డ్రగ్స్ కలకలం రేగింది. రూరల్ పోలీసులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. నెల్లూరు రూరల్ పిఎస్ పరిధిలో డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని సీజ్ చేశారు. అద్దెకి ఇల్లు తీసుకుని డ్రగ్స్ తయారు చేస్తున్నారు కేటగాళ్లు. యూట్యూబ్ లో చూసి నిందితుడు డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 2 లక్షల రూపాయల పెట్టుబడితో డ్రగ్స్ తయారు చేసి వాటిని మార్కెట్లో 15 లక్షల రూపాయల వరకు విక్రయిస్తున్నారు. దాడుల్లో 560 గ్రాములు డ్రగ్స్ తో పాటు 2 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ తయారు చేసి విక్రయిస్తున్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేటి సాయంత్రం హైదరాబాద్ కు రానున్నారు. ప్రత్యేక విమానంలో ఆమె హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కు చేరుకుంటారు. రోడ్డు మార్గం ద్వారా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్తారు. అక్కడ త్రివిధ దళాల అధికారులు, తెలంగాణ సీఎం, గవర్నర్, డీజీపీ, మేడ్చల్ ఇన్ఛార్జ్ కలెక్టర్లు రాష్ట్రపతికి స్వాగతం పలుకుతారు. ముర్ము రాష్ట్రంలో రాకపోకలు సాగించేందుకు ప్రత్యేక హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు. ఇవాళ సాయంత్రం ముర్ము బొల్లారం చేరుకుంటారు. రేపు మధ్యాహ్నం 12:50 బేగంపేట్ పబ్లిక్ స్కూల్లో నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొంటారు. ప్రత్యేక హెలీప్యాడ్ ద్వారా ఎల్లుండి ఉదయం 10 గంటలకు భూదాన్ పోచంపల్లికి చేరుకుంటారు. అక్కడి చేనేత కార్మికులతో మాటామంతి జరుపుతారు. అనంతరం తిరిగి రాష్ట్రపతి నిలయానికి వస్తారు. 21, 22 తేదీలో రాష్ట్రపతి నిలయంలో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు వీఐపీలను కలుస్తారు. 23వ తేదీ ఉదయం 10:30 గంటలకు ముర్ము రాజస్థాన్లోని జైపూర్ బయలుదేరతారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ బాధ్యతలు చేపట్టారు. సచివాలయం 4వ అంతస్తులో ఉన్న కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. దేవాదాయ, అటవీ, కాలుష్య నియంత్రణ మండలి ఉన్నతాధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమానికి హాజరై మంత్రిని అభినందించారు. కార్యక్రమాలపై తొలి సమీక్షా సమావేశాన్ని మంత్రి నిర్వహించారు. అలాగే అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పథకాలు, పనులపై అటవీ సంరక్షణ ఆర్ఎం డోబియల్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. వన్యప్రాణుల దాడుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ఇచ్చే ఎక్స్గ్రేషియా పెంపుపై మంత్రి కొండా సురేఖ తొలి సంతకం చేశారు. ప్రస్తుతం 5 లక్షలుగా ఉన్న పరిహారం 10 లక్షలకు ప్రభుత్వం పెంచనుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వెలువడతాయి. వివిధ కార్యక్రమాలు, ఉత్సవాలకు ఏనుగులను ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకునేందుకు వీలుగా అనుమతిని ఇస్తూ మరో ఫైల్పై మంత్రి సంతకం చేశారు. అలాగే తెలంగాణకు హరితహారం ద్వారా ఇప్పటిదాకా జరిగిన పచ్చదనం పెంపు, వచ్చే ఏడాది లక్ష్యాలపై మంత్రి ఆరా తీశారు. అటవీ, దేవాదాయ శాఖలో ప్రస్తుత సిబ్బంది కొత్తగా నియామకాలకు ఉన్న అవకాశాలను అడిగి తెలుసుకున్నారు. తాను నిత్యము అధికారులకు, ప్రజలకు అందుబాటులో ఉంటాను అని మంత్రి హామీ ఇచ్చారు. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో తాను ఎంపీగా కానీ, ఎమ్మెల్యేగా కానీ పోటీ చేయడం లేదు అన్నారు. జనసేన పార్టీ బలోపేతం కోసం మాత్రమే పనిచేస్తాను అని తెలియజేశారు. నెల్లూరు నగరంలోని రవీంద్రనాథ్ ఠాగూర్ హాల్లో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వై నాట్
175 అనడం హాస్యాస్పదమని అన్నారు. అసలు ప్రతిపక్షమే ఉండకూడదు అనుకుంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదు అన్నారు. తాము కూడా వై నాట్ వైసీపీ 0 అంటామని అన్నారు. తన కుటుంబం తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేయలేదన్నారు. మంగళగిరిలో ఓటు హక్కు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నియోజకవర్గంలో జరుగుతున్న మైనింగ్ మాఫియాపై అలుపెరగని పోరాటం చేస్తున్న టీడీపీ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి నాగబాబు అభినందనలు తెలియజేశారు. ఆయనకు తాము పూర్తి మద్దతు పలుకుతున్నామని అన్నారు. సమయాభావం వల్ల అక్కడకు వెళ్లలేకపోతున్నాను అని నాగబాబు విచారం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం 1,05,000కు పైగా ఇళ్లు మంజూరు చేస్తే వాటిలో ఎన్ని ఇళ్లు నిర్మించారు అని ఆమె ప్రశ్నించారు. వాటిలో ఎన్నిటిని లబ్ధిదారులకు అందించారు జగన్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని పురంధేశ్వరి డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో టిట్కో ఇళ్లను పరిశీలించారు. లబ్ధిదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆడదాం ఆంధ్ర కాదని వైసీపీ ప్రభుత్వం ప్రజలతోనే ఆడుకోండి అంటుంది అని విమర్శించారు. పురంధేశ్వరి మాట తప్పం మడమ తిప్పం అన్న ప్రభుత్వ నేతలు నేడు నాలుకలు మడతపెట్టి మాట్లాడుతున్నారని సటైర్లు వేశారు. రాష్ట్రంలో ఘోరాతి ఘోరమైన నిరంకుశ పాలన కొనసాగుతుంది అన్నారు. ప్రభుత్వ అన్యాయాలను ప్రశ్నించే వారిపై ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి జైలుకు పంపుతున్న దుస్థితిని చూస్తున్నామని అన్నారు పురంధేశ్వరి. టిట్కో ఇళ్లను తాకట్టు పెట్టి కోట్లాది రూపాయలు రుణం తీసుకున్న ఘనత వైసీపీ సర్కార్కే దక్కింది అన్నారు. రుణం సర్కార్ తీసుకుని టిట్కో లబ్ధిదారులకు నోటీసులు ఇవ్వడం అన్యాయమని అన్నారు. గిట్టుబాటు ధర కోసం ఉల్లి రైతులు ఆందోళనకు దిగారు. ఉల్లి పంటకు లక్షల్లో పెట్టుబడి పెట్టినా సరైన గిట్టుబాటు ధర లభించడం లేదు అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిట్టుబాటు లేకపోవడంతో తీవ్ర నష్టపోతున్నాము అని రైతులు గగ్గోలు పెట్టారు. కర్నూలు జిల్లా కోసిగి మండలంలో ఉల్లి రైతులు ఆందోళన చేశారు. దాదాపు 150 మంది ఉల్లి రైతులు పొలంలోనే నిరసన తెలియజేశారు. గత నెలలో ఉల్లి క్వింటాల్కు 4,500 రూపాయలు ఉండేది అన్నారు. గిట్టుబాటు ధర ఉండడంతో ఈసారి వందలాది ఎకరాల్లో ఉల్లి సాగు చేశాము అన్నారు. ఉల్లి సాగు కోసం లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టామని రైతులు వివరించారు. ప్రస్తుతం క్వింటా ఉల్లి ధర 1,600 నుంచి 1,800కు పడిపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. గిట్టుబాటు ధర లభించకపోతే బతికి బట్ట కట్టేదెలా అని ఉల్లి రైతులు ప్రశ్నిస్తున్నారు. పంట కోసం చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని ఉల్లి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరా ఉల్లి సాగు కోసం దాదాపు 1,50,000 పెట్టాల్సిందే అని రైతులు అంచనా వేశారు. 3 ఎకరాలు వేస్తే 3 లక్షలు పెట్టుబడి పెట్టిన రైతులు అప్పులు తీర్చేదెలా అంటూ రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. తమిళనాడులో భారీ వర్షాలు ముంచెత్తుతున్న ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలతో అనేక జిల్లాలు ముంపునకు గురయ్యాయి. జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. వారి కోసం పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసింది. కేరళపైన దీని ప్రభావం పడింది. మొన్నటి వరకు మిచాంగ్ తుపాను బారిన పడ్డ తమిళనాడు ఇప్పుడు మరోసారి అల్పపీడనాన్ని ఎదుర్కొంటోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తమిళనాడు దక్షిణ ప్రాంతంలోని అనేక జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వీధులన్నీ జలమయమయ్యాయి. తిరునెల్వేలి, కన్యాకుమారి, నాగపట్నం, తూత్తుకుడి జిల్లాలో కుండపోతగా వర్షాలు పడుతున్నాయి. ప్రత్యేకించి తిరునెల్వేలిలో వర్షాల తీవ్రత అధికంగా ఉంది. ఈ జిల్లాలోని రిజర్వాయర్లన్నీ వరద నీటితో పోటెత్తుతున్నాయి. వచ్చే 24 గంటల్లో వర్షాల తీవ్రత మరింత పెరుగుతుంది అని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆయా జిల్లాలో ఆరెంజ్ అలర్టును జారీ చేసింది. తీర ప్రాంత జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో జాతీయ విపత్తు నిర్వహణ బలగాలను మోహరించింది. వర్షాల తీవ్రత అటు కేరళపైన పడింది. తమిళనాడుతో సరిహద్దులను పంచుకుంటున్న జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 5 జిల్లాల్లో వచ్చే 48 గంటల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది అని వాతావరణ శాఖ తెలియజేసింది. పార్లమెంటులో భద్రతా ఉల్లంఘనపై ప్రధాని మోదీ స్పందించారు. పార్లమెంటు ఘటనను తక్కువగా అంచనా వేయకూడదు అని సూచించారు. పార్లమెంటు ఘటనపై రాద్ధాంతం చేయొద్దు అని కోరారు. పార్లమెంటు ఘటనపై కేంద్ర ఏజెన్సీలు దర్యాప్తు జరుపుతున్నాయని మోదీ చెప్పారు. ఇందుకోసం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. లోక్సభ స్పీకర్ కూడా తగు చర్యలు తీసుకుంటారు అని చెప్పారు. పార్లమెంటు ఘటన తీవ్రతను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు అన్నారు. సమిష్టి స్ఫూర్తితో దీనికి పరిష్కారం కనుక్కోవాలి అని పిలుపునిచ్చారు. భద్రతా అంశంపై జగడాలను నివారించాలి అని హితవు పలికారు. నిందితుల వెనుక ఉన్నవారు ఎవరు, వారి ఉద్దేశాలు ఏమిటి అన్న దానిని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అన్నారు. పెద్దగా ఎవరికీ తెలియని విష్ణుదేవ్ సాయ్, మోహన్ యాదవ్, భజన్ లాల్ శర్మలను ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ సీఎంలుగా నియమించారు అంటూ వస్తున్న విమర్శలను ప్రధాని తోసిపుచ్చారు. ఈ ముగ్గురికి చాలా అనుభవం ఉంది అన్నారు. దక్షిణాఫ్రికాతో 3 వన్డేల సిరీస్లో టీమిండియాకు అదిరే ఆరంభం లభించింది. మొదటి వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత భారత పేసర్లు హర్షదీప్ సింగ్, అవేష్ ఖాన్ విజృంభించడంతో సౌత్ ఆఫ్రికా 27.3 ఓవర్లోనే 116 పరుగులకు చేతులెత్తేశారు.
ఈ స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా 16.4 ఓవర్లో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రుతురాజ్ గైక్వాడ్ తొందరగానే పెవిలియన్ చేరిన అరంగేట్రం ఆటగాడు సాయి సుదర్శన్, శ్రేయాస్ అయ్యర్ అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. టాస్ వేడి బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా బ్యాటర్లకు భారత పేసర్లు చుక్కలు చూపించారు. హర్షదీప్, ఆవేష్ ఖాన్ వరుసగా వికెట్లు పడగొట్టి ఆతిథ్య జట్టును ఒత్తిడిలోకి నెట్టారు. ఆ జట్టులో లోయర్ ఆర్డర్ బ్యాటర్ ఫెల్క్వాయ్ టాప్ స్కోరర్. అతడితో పాటు ఓపెనర్ టోనీ డిజోర్జీ, సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ఆయిడెన్ మార్క్రమ్, షంసీ మాత్రమే 2 అంకెల స్కోర్ చేశారు. ఒక దశలో 52 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా 80 లోపే ఆలౌట్ అయ్యేలా కనిపించింది.